హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. హంసకథలు ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ శతకోటి వందనాలు. వీరికి అందరికీ స్ఫూర్తివంతమైన కథలు, ఆలోచించదగ్గ కథలు, అర్థవంతమైన కథలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. అతనికి ఉన్న పొలం, ఎకరం పొలం సాగు చేసుకుంటూ బతికేవాడు. అతనికి చూస్తే ఒక గది, ఇల్లు మొత్తం చూస్తే ఒక పెద్ద గది. పెద్ద గది అంటే ఒక 15x15, 20x20 ఉంది. ఆ గదిలోనే అతడు, అతని భార్య, వాడి సామాన్లు, అదే రకంగా ఇద్దరు చిన్న పిల్లలు అందరూ బతకాలి. బతకాలి ఏదో చాలా ఇరుకుగా ఉంది జీవితం వాడికి. బయటికెళ్ళొస్తే ఇంట్లో అదే ఒంటిల్లు, అదే పడక గది, అదే డ్రాయింగ్ రూమ్, ఆ గది ఒకటే. 20x20 ఒక గది. వాళ్ళ పూర్వీకులు వేసి ఇచ్చారు ఆ గది. అప్పటిదాకా ఉన్న వాడికొకడికి చాలా బాగుండేది. కానీ పెళ్ళయింది, భార్య వచ్చింది, తర్వాత పిల్లలిద్దరొచ్చారు, పిల్లలు పెరుగుతున్నారు. దీంతో ఏంటంటే ఆ ఇల్లు చాలా అంటే అసంతృప్తిగా ఉంది ఆ ఇంట్లో జీవనం వాడికి. పాత సామాన్లు చూస్తే సామాన్లు ప్రతి చోట, పాత మంచం, అలాగే పాత ట్రంకు బెడ్లు, అలాగే ఏం పడితే అలా ఉంది. ఆ ఇంట్లో ఎక్కడైనా కాలు పెడదామన్నా ఏదో ఒక సామాను, ఏదో ఒకటో వచ్చాం, రాత్రి వచ్చాం ప్రశాంతంగా ఎక్కడ పడుకుందాం అంటే లేదు. అది తీసి ఇక్కడ పెట్టడం, ఇది తీసి అక్కడ పెట్టడం, అలాగా చాలా ఇబ్బంది పెడతాడు. వీడి ఇబ్బందితోటి భార్య కూడా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు. బియ్యం డ్రమ్ ఎక్కడ పెట్టాలో తెలీదు. కూరగాయలు వస్తే అవి ఎక్కడ పెట్టాలో తెలీదు. ఇది చాలా ఇరుగ్గా ఉంది. ఇల్లు మార్చేయాలి. ఇల్లు చాలా ఇరుకుగా ఉంది. అంటే ఈ వీడికి చాలా అసంతృప్తిగా, చాలా ఇబ్బందిగా, చాలా ఇరుగ్గానే ఉంది. కానీ వాడేమంటాడంటే, మనం ఇంకో ఇల్లు ఎక్కడ కొంటాం? ఇల్లు కొనే పరిస్థితులున్నాయి ఈ రోజుల్లో. ఈ స్థలం మా నాన్న అప్పుడు ఒక గదైనా వేసి ఇచ్చాడు కాబట్టి మనకి ఇలా ఉండడానికి తలదాచుకోవడానికి ఉందని చెప్తున్నాడు. కానీ వాడికి కూడా విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా ఉంది. ఇల్లు ఎంత ఇరుగ్గా అంటే అంత ఇరుగ్గా ఉంది. సరే ఇలా కాదు, ఎవరైనా గురువుని సంప్రదించాలి. మన స్థితి ఇంత ప్రతిరోజు ఒకరోజైతే ఈ ఇరుకుని మనం అడ్జస్ట్ చేసుకొని ప్రతిరోజు ఈ ఇరుకు బతి ఏమిటి? ఇలా బతికి ఏం సుఖం? అందరం ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో నలుగురం కూడా అని చెప్పేసేసి ఆ ఊళ్ళో రామాలయంలో ఒక గురువుగారు వచ్చారు. ఆ గురువుగారిని అడిగితే ఏదైనా పరిష్కారం చెప్తారు. ఈ ఇబ్బందులకి, ఈ అశాంతులకి, ఈ అసంతృప్తులకి ఎక్కువ మనం ఇవ్వకూడదు స్పేస్ అనుకున్నాడు. ఇంత ఇరుకు నుంచి మనం బయటపడాలి అని చెప్పి వాడికి చాలా పట్టుదల వచ్చింది. వెంటనే ఆ రామాలయం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక ఒక సాధువు కూర్చున్నాడు. వెళ్ళిన తర్వాత గురువుగారు నమస్కారం చెప్పి 4 అరటిపళ్ళు చేతిలో పెట్టాడు. ఆయన సుఖీభవ శుభం ఏంటమ్మా నీ బాధ అని అడిగాడు. కాదండి, ఇది పరిస్థితి, ఇదే పరిస్థితి. నా ఇల్లు చాలా ఇరుకుగా ఉంది. ఏం చేసుకోవాలో తెలియట్లేదు. మీరే ఏదైనా ఒక మార్గం చెప్పాలి అని చెప్పాడు. వీడి యొక్క జీవన విధానం, వీడి యొక్క జీవిత శైలి, వీడి ఆలోచన ధోరణి అంతా పసిగట్టిన సాధువు ఒక చిన్న చిట్కా చెప్తాను, ఒక పరిహారం చెప్తాను. ఇది ఒక వాస్తుపరమైన పరిహారం అనుకో అని చెప్పాడు. చెప్పండి గురువుగారు అన్నాడు. ఒక కోడిని తీసుకొచ్చుకో, కోడిని కొని తీసుకువెళ్ళు, దాన్ని మీ ఇంట్లో పెట్టుకో, మీతో పాటే మీ ఇంట్లో పెట్టుకో. ఇదే ప్రస్తుతం నేను చెప్తున్నటువంటి పరిహారం అలా. అయ్యా మేము ఉండడానికి, మా పిల్లలు ఉండడానికి మాకు ఇది లేదు అంటే, మీరు మళ్ళా ఒక కోడిని పెట్టుకోమన్నారు. ఆ కోడిని ఎక్కడ పెట్టుకోమంటారు? అది ఇల్లంతా తిరుగుతుంటే మాకు ఎంతకరమైన ఇబ్బంది అన్నాడు. లేదు నువ్వు పరిహారం అడిగావు. నేను చెప్పాను. నువ్వు చేస్తే చేయి లేతే లేదు అన్నాడు గురువుగారు. లేదు మీరు చెప్తే చేయకూడదు కానీ నా పరిస్థితి మీకు చెప్పి బాధపడుతున్నాను అంతే అన్నాడు. సరే చేసి చూడు, 10 రోజులు చేసి చూడు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పాడు. సరే కొత్త కోడిని కొన్నాడు. కొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఏమిటంటే భార్య ఏమిటి మనకు సరిపోదంటే ఈ జంతుజాలం ఏంటి? ఈ కోడేంటి? ఈ గదిలో మీరు, నేను, పిల్లలమే ఉండడానికే లేదు. తల తిప్పుకోవడానికే లేదు. నడుము వాల్చడానికే లేదు. ఏమిటని భార్య తిట్టింది. లేదు ఆ గురువుగారిది ఒక పరిహారం అట. చేయమన్నాడు. ఈ కోడిని ఉంచమన్నాడు. ఓ 10 రోజులు తప్పదు మనకి. ఇన్నాళ్ళు ఇక్కట్లు పడ్డాం. ఇరుకుల బారినే పడుతున్నాం కదా! ఇంకాస్త ఇరుకవుతుంది ఏమైతే ఏందిలే అని చెప్పేసి అన్నాడు. అంటే సరే తప్పక ఒప్పుకుంది ఆ భార్య, ఇల్లాలు. ఇరుకులో ఉంటే అక్కడి నుంచి ఈ కోడి చేసే అల్లరంతా ఇంతే కాదు. మొత్తం ఇల్లంతా తిరిగేస్తోంది. అలాగే పిల్లల్ని గుచ్చుతోంది ముక్కుతో. అన్నీ వండుకున్న పాత్రల మీద ఆటిల మీద అడుగులు వేస్తోంది. చాలా అంటే చాలా చిరాకుగా ఉంది. ప్రతి క్షణం నరకంగానే ఉంది ఆ ఇల్లు. ఇరుకుగా ఇంతకుముందు ఇరుకుగానే అనిపించిన జీవితం ఇప్పుడు నరకంలా ఉంది వాడికి. నరకప్రాయంగా ఉంది. ఎలాగో 10 రోజులు భరించాడు. భరించిన తర్వాత ఆ 11వ రోజు రామాలయం దగ్గరికెళ్ళాడు. ఆ గురువుగారు అక్కడే ఉన్నారు. "ఏం చేసావు?" అన్నాడు. అంటే ఇలా చేశానండి. చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పలేని మాటల్లో. ఇప్పుడు ఇల్లు నరకప్రాయంగా ఉంది. ఒక పక్క కోడి, దాని యొక్క కుక్కరోగొండు ఇది, ఇంకో పక్కన పిల్లలు అరుపులు, కేకలు, దాన్ని చూసి ఎగరడాలు, ఇల్లంతా ఈ అసలు చెప్పలేని మాటల్లో స్వామీజీ మీరు చెప్పారు తప్పలేదంటే, ఆయన నవ్వుతూ ఒక పని చేయవయ్యా అన్నాడు. ఏంటంటే, సంత కదా ఇవాళ, సంతకెళ్ళి ఒక గేదెని కొనుక్కొని మీ ఇంటి ముందు ఆవరణలో కట్టేసేయి అన్నాడు. ఏవండీ నా ఆవరణ ఎంతుంది? ఈ ఇల్లు గది పోగా గట్టిగా
ఒక 10 గజాలు 20 గజాలు లేదు నా ఇంటి ముందు స్థలం అంటే, అక్కడే కట్టే పర్లేదు. నువ్వు అడిగావు కదా! అది నైరుతి అవుతుంది ఇంటికి మూలం. ఆ నైరుతి మూల కట్టేసి ఒక 10 రోజులు, అది కూడా 10 రోజులు ఉంచు. కాకపోతే తర్వాత అమ్మేద్దు గానిలే. దానికి ఒక గట్టి మోపు కూడా వేయి, దానికి ఆహారం ఉండాలి కదా! అంటే ఇలాగా ఏవండీ మీరు చెప్పేది నాకు ఎంతవరకు ఉపకరిస్తుందో తెలియదు గానీ, నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. పదే పదే చెప్తాను అనుకోవద్దు గురుగారు అంటే, "నువ్వు నన్ను నమ్మి వచ్చావు. చేస్తావా చెయ్యి. లేదా మానేసి వెళ్ళిపో. ఇందులో నాకొచ్చింది ఏముంది? నీకు ఇరుకు తగ్గితే ఏమిటి? ఇల్లు ఎలా ఉంటే నాకెందుకు?" అన్నాడు. కోప్పడ్డాడు గురువుగారు. సరే కోపం వచ్చింది ఈయనకి. ఇదంతా పరిహారాలేమో వాస్తుపరమైన పరిహారాలేమో, ఎందుకంటే అక్కడెక్కడో నైరుతి మూల గేదెని కట్టమన్నాడు. ఇక్కడెక్కడో ఇంటి లోపల కోడిని కట్టమన్నాడు. ఇదేమిటో ఇదని అనుకున్నాడు. అనుకునేసరికి సరే దానికి ఏదో ఇంకో కొత్త సంబరం తెచ్చావని చెప్పి మళ్ళా భార్య అనరాని మాటలు అంది. ఇది గురువుగారు చెప్పారు. ఇంటిలో ఇలా ఉండడం మంచిదట, పాలిచ్చే జంతువులు అది ఇది అని చెప్పాడు. అక్కడి నుంచి పొద్దున్న లేచిన నుంచి ఆ గేదె మొత్తం ఆ పేడ వేయడం, ఇవన్నీ ఆ గడ్డి అంతా చిందరవందర చేయడం, ఇల్లు ఇంకా అసహ్యంగా ఇంకాస్త ఇరుకుగా ఆవరణలో లోపలికి వెళ్తుంటే గేదె తోకతో ఇటు ఇటు తోడడం, ఇదంతా చాలా అంటే చాలా చికాకుగా ఉంది. ఏంటి ఒక ఏదో కొండ నాలిక మందిస్తే ఉన్న నాలిక పోయిందన్నట్టుగా ఈ గురువుగారి దగ్గరికి ఏదో పరిహారం కోసం వెళ్ళి ఏదైనా చేసుకోమంటాడేమో చెప్తే ఇవన్నీ చేసి చెప్పాడని చెప్పి తిట్టుకుంటూ ఉన్నాడు గురువుగారిని. ఆ తిట్టుకుంటే తిట్టుకున్నాడు. తర్వాత ఏమైందిరా అంటే ఇంకో 10 రోజులు అతి కష్టం మీద భార్యాభర్తలు, పిల్లలు, ఓ పక్క కోడి కోతలు, ఓ పక్క గేదె అరుపులు, రంకెలు, ఓ పక్క పిల్లల గోల, ఈళ్ళేమో ఇరుకు. ఇక చెప్పలేనంత బాగా బాధ కలిగింది వాడికి. తర్వాత మళ్ళా 10 రోజులు అయిపోయింది. గురువుగారికి హమ్మయ్య! ఇంకేం చెప్పినా వినకూడదు. కోపమొస్తూ వచ్చింది గురువుగారికి అని చెప్పేసి, గురువుగారు మీరు చెప్పినట్టుగా ముందు కోడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. పడాల్సినంత శ్రమ పడ్డాను. ఇరుకనే మాట ఇంకా చిన్నది. చాలా చాలా కుచించుకుపోయాం. మా బతుకు రాత్రి నిద్ర, ఇంకా మాట్లాడితే ఆహారం లేకుండా గడిచిపోయింది. తీసుకున్న పదార్థాల మీద కోడిళ్ళంతా తిరగడం. తర్వాత ఇంకా 10 రోజులైతే ఇంక చెప్పక్కర్లే. గేదెని అసలు భరించలేకపోయాం. ఆ గేదె పేడ, దాని వాసన, దాని గడ్డి, గాదాము, కుడితి ఇవన్నీ అయ్య బాబోయ్! చెప్పొద్దు. ఇవన్నీ పెద్ద పెద్ద ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిన పనులేమో మీరేమో నాకు పరిహారంగా చెప్పారు. మీ మాట కాదనే చేశాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "సరే నీ బాధ నాకు అర్థమైంది. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ కోడిని అలాగే గేదెని కూడా సంతకి తీసుకెళ్ళి అమ్మేసిరా. రూ. 10 మారుబేరానికి అమ్మేసిరా. నీకు లాభం వచ్చేటట్టు అమ్మేసిరా. అమ్మేసి నా దగ్గరికి రా" అని చెప్పాడు. ఈయన సరేనండి గురువుగారు అని చెప్తే అమ్మేసాడు. రూ. 10 లాభమే వచ్చింది. గురువుగారు ఇలా అమ్మాను. కోడికి మీద రూ. 10, గేదె మీద రూ. 100 లాభం వచ్చింది. హ్యాపీగానే ఉంది గురువుగారు అన్నాడు. తర్వాత ఒక పని చెయ్యి, నీ ఇంట్లో ఎప్పటినుంచి మీ తాత ముత్తాతల నుంచి మీరు ఎదుగో దాచిపెట్టుకుని పనికిరాని వస్తువులు ఎన్నో ఉన్నాయి కదా! ఆ చెక్క వస్తువులు లేదా పనికిమాలిన వస్తువులు, మీరు వాడని వస్తువులు ఏవైతే ఉన్నాయో, బట్టలు, గిన్నెలు ఏవైతే మొత్తం అన్నీ కలప వస్తువులు అన్నీ కూడా తీసేసేసి మొత్తం అవి కూడా అమ్మేసిరా. ఇంకో రూ. 10 నీకొస్తాయన్నాడు. నీకు పనికొచ్చేవి ఉంచుకో. పనికి రాదు అని నీకు, నీ భార్యకి అనిపిస్తే ఎప్పటినుంచో మీరు తరతరాల నుంచి దాచిపెట్టుకున్నటువంటి అన్నీ మొత్తం తీసేయండి అన్నాడు. ఇదెందుకు చెప్పాడు ఆయన అని చెప్పేసి మొత్తం అమ్మేస్తే ఆ చెత్తా చెదారం అంతా అమ్మేస్తే స్క్రాప్ అన్నిటికి కలిపి ఒక రూ. 100 వచ్చాయి. హమ్మయ్య! రూ. 200 వచ్చాయి అని చెప్పి. తర్వాత గురువుగారు అన్నాడు, "నీకు పలానా ముహూర్తం నాడు పౌర్ణమి నాడు మీ ఇంటికొస్తాను. ఈలోగా నువ్వు ఇంటికి కాస్త ఖర్చు పెట్టి శ్రమపడి సున్నాలు వేయించు లోపల" అని చెప్పాడు. ఇప్పుడు ఈ పాత వస్తువులన్నీ తీసేసరికి ఇల్లు కొంచెం విశాలంగా అనిపించింది. సున్నం వేసరికి మరింత విశాలంగా ఉంది. సరే గురువుగారు వస్తానన్నారు కదని ఓ 2 కుర్చీలు కొన్నాడు అంతే, ఇంకేమీ లేదు ఇంట్లో. పాత సామాను మొత్తం తీసేశారు భార్యాభర్త ఇద్దరు కలిసి. దాంతో ఇల్లంతా చాలా చాలా అనుకూలంగా, చాలా చాలా అందంగా ఉంది. గురువుగారు రానే వచ్చారు. సరే గురువుగారిని కుర్చీలో కూర్చోబెట్టి పలహారాలు అవి పెట్టి, "సార్ గురువుగారు ఇప్పుడు ఎలా ఉందయ్యా నీ ఇల్లు" అని అడిగాడు. "చాలా విశాలంగా ఉంది గురుగారు. మీరు చేసిన పనికి నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇంత విశాలంగా నా జీవితంలో ఊహించుకోలేదు. ఇగో పడుకోవడానికి మాకు ఒక మంచం ఉంచుకున్నాం. మీ బోంట్ల వారు వస్తే 2 కుర్చీలున్నాయి. ఇదిగో నా పిల్లలకు కూడా కథల పుస్తకాలు అవి కొన్నాను. వీటిలో అమ్మేసి వచ్చింది. బొమ్మలు అవి కొనిపెట్టాను. ఎప్పటినుంచో అవ్వలేదు. ఇప్పుడు ఇంట్లో కూడా మా భార్యకి కూడా వంట చేసే ఆ ప్రాంతం గాని, ఇంకో ప్రాంతం గాని చాలా చక్కగా అమరిందండి. ఇప్పుడు ఇరుకు కాదు నా ఇల్లు, స్వర్గంలా ఉంది. ఇంత 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 నా ఇంట్లోనా అనిపిస్తుంది నాకు. నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడనమాట. అప్పుడు ఆ గురువుగారు ఒక సత్యాన్ని బోధిస్తారు. ఏదైనా మన జీవితంలో కూడా మనం లేనిపోనివన్నీ పాత వస్తువులన్నీ అక్కడ ఉన్నాం గానీ, ఇక్కడ కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోవాలని మన మనసులో అంతా ఇరుకుగా తయారు చేసుకుంటున్నాం. మనకేవో ఇంకా కొత్తవేవో కావాలి, కొత్తవేవో కావాలని చెప్పి మన జీవితాన్ని ఇరుకుగా మనమే మార్చుకుంటున్నాం.
వదులుచుకోవాల్సినవి వదులుచుకోవట్లేదు, కానీ తగులుచుకోవాల్సిన మటుకు తగులుకుంటాం. చిన్నప్పుడు చూడండి స్కూల్లో పిల్లాడికి ఏంటి, వాడికి స్కూలు, చదువు, ఆటలు ఇంతే. తర్వాత నుంచి జీవితంలో మొదలయ్యాక వాడికి మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కలిగిన తర్వాత వాడికి కోరికలు పెరుగుతాయి. వాడికి ఈ పలానా పెద్ద టీవీ కావాలి, పెద్ద ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇదంతా పెంచుకుంటూ పోతాడు. ఈ నెలలా కట్టాల్సినటువంటి ఈఎంఐలు కట్టలేక అదొక ఇరుకు, ఒక బరువుగా, భారంగా ఫీల్ అవుతుంటాడు. వాడి పరుగు ఎక్కడికో తెలీదు. ఎక్కడికెళ్తాడో తెలియదు. వాడికి అసలు ఒక ఇది ఇరుకు, ఇక్కట్లు ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ గురువుగారు కథలో ఆ రైతుకు చెప్పినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి భవబంధాలని తెంచుకోవాలో తప్పితే పెంచుకోకూడదు. పెంచుకుంటే ఇరుకైపోతుంది. పాతవి బయటికి తోసేయకుండా కొత్తవి తెచ్చుకుంటే జరిగేది. ఆ కొత్త భారాలు నెత్తి మీద ఏసుకోకూడదు. చెప్తున్నాను మీకు. సైకిల్ ఉన్నప్పుడేమో ఇది కావాలనిపిస్తుంది. మోటార్ సైకిల్ కావాలి. మోటార్ సైకిల్ కారు కావాలి. కారు కావాలంటే పెద్ద కారు. ఇవన్నీ పెంచుకుంటూ పోతాం మనవి. మన మనసులో ఈ కోరికలు అలజడంతా మన జీవితంలో ఒక విశాలంగా ఉండే మన జీవితంలో ఇరుకుని కల్పించే ఆలోచనలు ఇవే. అక్కడి నుంచి లేని తిప్పలు నెత్తి మీద ఏసుకుంటాం. లేని బరువులు నెత్తి మీద ఏసుకుంటాం. అది మోయలేక ఏడుస్తూ ఉంటామన్నమాట. ఇందాక మన కథలో చెప్పినట్టు ఆ రైతు చేసినట్టుగా ఇవన్నీ పెట్టుకుంటే కోడి పెట్టినప్పుడు ఎలా ఉంది? వాడి జీవితం కొతకొతలాడిపోయేది. ఇంకా గేదెని తీసుకొచ్చినప్పుడు మరింత బరువుగా, మరింత అసహ్యంగా కనపడేది. కానీ అవన్నీ వదిలేసుకుంటే ఈ పాత ఆలోచనలు, పాత వాసన కూడా ఈ కథ ద్వారా వదిలేయమని చెప్తాం. మన జీవితంలో ఎప్పుడో గతానికి సంబంధించినటువంటి ఒక చేదు జ్ఞాపకాలు దృష్టిలో పెట్టుకుని జీవితం అంతా బాధపడుతూ ఉంటాం మనం. అవన్నీ వదిలేయాలి. పాతవన్నీ వదిలేయాలి. విశాలంగా కావాలంటే మన ఇల్లైనా, మన జీవితంలోనైనా మన తాలూకా పాత జ్ఞాపకాలు గానీ, పాత వస్తువులు గానీ తీసుకోవాలి. కొత్తది కూడా మనం తగులుచుకోకూడదు. వదులుకోవాలి తప్పితే తగులుచకూడదు. విన్నారు కదా! ఇటువంటి మరో కథతో ఏం వదలాలి, ఏం పట్టుకోవాలి మీ ఇష్టం. మీరు చేయండి. కానీ బరువులు పెంచుకోకండి. తగ్గించుకోండి. తేలిగ్గా బతకండి. సంతృప్తిగా, హాయిగా, విశాలంగా ఉంటుంది. అప్పుడు మీ హృదయంలో కూడా బ్రెయిన్‌లో కూడా రకరకాల ఆలోచనలు పెట్టేసుకొని ఇరుకు చేసేసుకోండి బ్రెయిన్. ఆహ్, భగవంతుడు మనకిచ్చిన వరం మరుపు. మర్చిపోవాల్సిన విషయాలు వదిలేయండి. పట్టుకుని వేలాడకండి. అప్పుడు మళ్ళా కొత్త విషయాలొస్తాయి. అలాగే మన హృదయంలోన విశాలంగా, అంటే అందరికీ అదే హృదయం, అదే మనస్సు. దాంట్లో తీసేయాల్సింది తీసేస్తే కొత్తవేమైనా కావలసి చేతాయి. లేతే విశాలంగా, హాయిగా, సంతోషంగా మన జీవితం గడుస్తుంది. ఇందులో సందేహం లేదు. కాబట్టి ఇటువంటి కథలు మన జీవన మార్గాన్ని నిర్దేశనం చేస్తాయి కాబట్టి ఇలాంటివి విందాం, ఇలాంటివి ఆచరిద్దాం. తద్వారా 10 మందికి పంచుదాం. అవి షేర్ చేయండి. కథల్ని పదే పదే చెప్పి ఇంకో 10 మందికి ఉపయోగపడవచ్చు. ఇంకో 10 మందికి గమ్యం చూపించొచ్చు. ఏదైనా సమస్య ఉంటే కథల ద్వారా పరిష్కారం కూడా రావచ్చు. కాబట్టి తెలియజేస్తూ మీ పరమహంస.